ఈ విధంగానే భూత భవిష్యత్ వర్తమాన చక్రంలో ఎన్నో రకరకాల పరిణామాలు ప్రళయాలు వస్తుంటాయి. అంటే ఇప్పుడు 3 రకాల సమయాలు ఉన్నాయి కదా మనకి, భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం. మనం ఉండేదాన్ని వర్తమాన కాలం అంటారు. భూతకాలం అంటే జరిగిపోయిన కాలం, తర్వాత రాబోయేది భవిష్యత్ కాలం. సో ఇప్పుడు మనం ఆలోచించేటట్లయితే భూతకాలం అంటే కిందటి సంవత్సరం బ్రహ్మాండమైన వానలు వచ్చేసి అన్నీ మునిగిపోయేంతగా వచ్చింది కదా. ఈ సంవత్సరం కూడా కొంతవరకు వచ్చినాయి, కొంతవరకు రాలేదు. మరి వచ్చే సంవత్సరం ఏమవుతుందనేది మనకు తెలియదు, భవిష్యత్తు. సో ఇన్నిసార్లు ఈ విధంగా 3 సంవత్సరాల్లో 3 రకాలుగా వానలు పడుతూ మార్పులు జరుగుతున్నా ఆకాశానికి ఏమన్నా తేడా ఉందా? ఏం సంబంధం లేదు. అది చెప్తున్నాడు. సో ఈ ఋతు కాలచక్రంలో ఎన్నో పరిణామాలు మార్పులు వస్తూ ఉంటాయి, దాంతో ఆకాశానికి సంబంధం లేదు. అలాగే ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి రకరకాల ప్రకంపనలు, మనిషి పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, చచ్చిపోతున్నాడు, ఒక జంతువు పుడుతోంది, పెరుగుతోంది, చచ్చిపోతుంది, దాంతో ఆయనకు సంబంధం లేదు. ఎవరి కర్మ అనుసరించి వాళ్ళు వచ్చి పుడుతున్నారు, పెరుగుతున్నారు, చచ్చిపోతున్నారు. పరమాత్మ మాత్రం బతికున్నంతకాలం నీ లోపల ఆత్మస్వరూపంలో చైతన్య శక్తిగా ఉంటున్నాడు, అంతే. నీ సమయం అయింది, వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపో. మళ్ళీ నీ కర్మ ప్రకారం ఏ జన్మ కడతావో ఆ జన్మలో నీ వెనకాలైనా